హాయ్ అండి, నేను మీ కుమారిని. ఈరోజు నా వీడియో ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 ఎగ్స్, ఆనియన్స్, లెమన్, చాప్ చేసిన కొత్తిమీర, చాప్ చేసిన పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కరివేపాకు. కావాలంటే మీరు బీన్స్, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను వేయడం లేదు. నేను ఆల్రెడీ రైస్ వండి పెట్టేసుకొని ఉన్నాను. ఇది చేసేలోపు రైస్ చల్లారిద్ది. ఇందులోకి సోయా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఎగ్ వేగిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్, ఒక 2 సెకండ్స్ వేగాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత నెక్స్ట్ క్యాప్సికమ్, కొంచెం కరివేపాకు, కొంచెం క్యారెట్, చాప్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేయాలండి. మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం టమాటా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం ఒక 2 సెకండ్స్ వేగాలండి. వేగిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్, ఇప్పుడు ఇందులోకి చాప్ చేసిన వెల్లుల్లి వేయాలి. 1 సెకండ్ వేగిన తర్వాత రైస్ ఆల్మోస్ట్ చల్లబడిపోయిందండి. ఇందులోకి రైస్ కలుపుకోవాలి. సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలండి.
అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నెక్స్ట్ ఇందులో ఎగ్ ఫ్రై చేసి పెట్టిన ఎగ్ పీసెస్ కలుపుకోవాలండి. లైట్గా మనకి పుల్లగా లెమన్, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర, చాప్ చేసిన కొత్తిమీర చల్లేసుకుందాం. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేడిగా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. చూసారు కదా ఎలా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే